దేవుడి సంవత్సరం అంతా కూడా ఆయన కృప, ఆయన కనిక్రమం, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కరుణా కటాక్షాలు మన మీదను, మన కుటుంబాల మీదను, మన బిడ్డల మీదను ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడుకున్నటువంటి దేవుడు. సంవత్సరాది వరకు, సంవత్సరాంతం వరకు కృప వెంబడి కృప మనందరిపైన నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దేవునికి మనము ఎల్లవేళలా మనము కృతజ్ఞులమై మన జీవితకాలమంతయు, మన బ్రతుకు దినములన్నీయు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనకు అన్నీ కూడా దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఈ 2013 సంవత్సరంలో గొప్ప దీవెనలు నీ ఇంటి మీదకి రాబోతున్నాయి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి రాబోతున్నాయి. ఎవరు తల్లిదండ్రులు మాట విననటువంటి కుమారులు ఉన్నారో ఆ కుమారులందరూ ఈ 2013 సంవత్సరంలో తల్లిని, తండ్రిని సన్మానించి వారు ఆశీర్వాదం పొందుకునే వారిగా దేవుడు చేయబడతా ఉన్నాడు. ఇంకా ఎవరైతే వేదనలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ 2013 సంవత్సరంలో ఆ బాధలన్నిటినీ, ఆ వేదనలన్నిటినీ, ఆ కష్టాలన్నిటినీ నీ కుటుంబంలో నుండి తీసివేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ప్రభు ఆశపడుచు 2013 సంవత్సరంలో నీ కుటుంబాన్ని దీవించనై ఉన్నాడు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచు ఉన్నట్లయితే ఎవరైనా సరే ఈ 2013 సంవత్సరంలో దేవుడు వాగ్దానం నీకు ఇస్తుంటున్నాడు. మాట తప్పని దేవుడు, మారని దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, యుగాలకి యుగ సమాప్తి వరకు నీతో, నాతో, మనందరితో ఉంటానని చెప్పినటువంటి దేవుడు మనకి వాగ్దానం చేసేది ఏంటంటే, నీ బలహీనతలో ఉన్నట్లయితే బాధపరచు వారిని నేను ఓదారుస్తానంటున్నాడు ఆయన. నీకు అనారోగ్యం ఉన్నట్లయితే అనారోగ్యాన్ని తీసివేస్తానంటున్నాడు ఆయన. నీకు ఇరుకులు, ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇరుకుల్ని, ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి నీకు నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తానని దేవుడు నీకు మాట ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరులైనటువంటి దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకు ఒక నిబంధన పెడతా ఉన్నాడు. ఈ నిబంధన గైకొని ఇదిగో మీరు నా దీవెనలు, నా ఆశీర్వాదాలన్నిటిని కూడా మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నానని దేవుడు మనందరితో కూడా వాగ్దానం చేస్తుంటున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చుగా ఉంచుతానని చెప్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం 2013 సంవత్సరంలోని వాగ్దానం ఏంటంటే, సియోను వాగ్దానం ఏంటంటే, సియోనులోనికి వచ్చినటువంటి వారిని సియోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? దీవిస్తాడట. ఎవరా దేవుడు, ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచన చేసినట్లయితే మన క్యాలెండర్లో ఉంది చూడండి. ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవాది దేవుడు సియోనులో నుండి నిన్ను దీవించును గాక అని 134వ కీర్తనలో 3వ వచనంలో ఉంటుంది. చదువుకుందాం, ఆ మాట చదువుదాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంట ఈయన? భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. అవును గాక పలికిన వెంటనే కలిగింది. కాబట్టి అలాంటి దేవుడు, అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు,
అలాంటి అద్భుతకరుడైనటువంటి దేవుడు, అలాంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అన్న వాగ్దానం ఇచ్చేది ఏంటంటే, ఇదిగో నీ ప్రజలైనటువంటి వారికి, నీ బిడ్డలైనటువంటి వారికి ప్రభువా నువ్విచ్చే వాగ్దానం ఏంటని మనమందరము ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం అంట ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుందంట. గొప్ప ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని చేస్తాడని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏది ఐశ్వర్యం ఏంటంటే, ధనము, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వీటన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడంట? మాట తప్పని దేవుడు, మానని దేవుడు. మీరు కూడా 2013 సంవత్సరంలో ఏం చేయకూడదు చెప్పండి? మాట తప్పకూడదు. మాట తప్పారంటే ఏమైపోతారు? ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు, దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాము నువ్వు నా మాట విని ఇదిగో నేను పిలిచిన దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను బహుగా దీవిస్తాను, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు పిలిచాడంట. అదే విధముగా ఈ దినాన్ని కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఒకవేళ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే మాట పలికేది ఏంటంటే, నా కుమారుడా నా దగ్గరికి రా, నా మాట విను, నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకో, నిన్ను బహుగా దీవిస్తానంటున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నిన్ను త్వరగా ముగిస్తానికి దేవుడు సిద్ధపడినటువంటి దానికంటే దేవుని మాటలు సత్యమైనటువంటి కాబట్టి ఆ దేవుని మాటలను బట్టి మనము మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నీ వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నీకు 2013 సంవత్సరంలో దేవుడు ఇస్తున్నాడు. అబ్రహామును ఎంతగా దీవించాడంటే దేవుడు, అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో దీవెనలు, ఎన్నెన్నో ఆయనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ప్రియులారా, ఆ దీవెనలు నీకు రావాలంటే, ఆ దీవెనలు నీకు కావాలంటే, ఆ దీవెనలు నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలా? దేవుని మాట వినటానికి నువ్వు వాగ్దానం చేసుకుంటున్నావా 2013 సంవత్సరంలో? లేకుంటే ప్రభువా దేవుని మాట నేను నీ మాట విననయ్యా అనుకుంటున్నావా? ఒకవేళ దేవుని మాట విన్నట్లయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరులైనటువంటి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే చూడండి, ఆదికాండములో చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అంతటా ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహాము దేవుని మాట విన్నప్పుడు బహుగా ఆశీర్వదించబడ్డాడట, బహుగా దీవించబడ్డాడట. వెండి, బంగారము, పశువులు, రకరకాలైనటువంటి దీవెనలు, అన్ని దీవెనలే. ఎందుచేతంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దీవెనలు పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ మనుషులందరికీ కూడా గొప్ప దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారాడు. ప్రియులారా, ఈ 2013 సంవత్సరములు నీతో మాట్లాడే మాట ఏమనగా, దేవుడు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా మాట విన్నట్లయితే, నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే,
నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే, నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నేను బహుగా దీవిస్తానంటున్నాడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ భూఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ దీవెనలన్నీ కూడా మనం పొందుకోవాలని యేసయ్య మన మధ్యలో ఉండి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకుని వచ్చాడు ప్రియులారా. కాబట్టి మనమందరము ఈ యొక్క 2013 సంవత్సరంలో మన స్థితులను మార్చుకొని, మన ఆలోచనలను, మన సొంత తలంపులను మార్చుకొని ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలని, ఒక నూతన తలంపులతో నీవు ఉండాలని, నూతన వ్యక్తిగా జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేతనే దేవుని వాక్యంలో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనాను ప్రభువులో ఉంటే, ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు నూతన సృష్టి అంట. వాడు క్రొత్త వ్యక్తిగా మార్చబడతాడట. ప్రభువులో ఉన్నట్లయితే నీ జీవితమే మార్చబడుతుంది అంటున్నాడు. దేవునిలో ఉన్నట్లయితే నీ జీవితమే మార్చబడిందని దేవుడు చెబుతా ఉన్నాడు. జీవం కలిగిన దేవుని నువ్వు తెలుసుకొని ఆయనను ఆశ్రయించినట్లయితే నీకు ఏ మేలు కూడా కొదవై ఉండదని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నాతో నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి. నీ పాత జీవితాన్ని అంతటిని కూడా వదిలిపెట్టేయాలంటున్నాడు. ఇదిగో 2012 సంవత్సరం ఎట్లయితే మనం వదిలిపెట్టేసి 2013 సంవత్సరంలోనికి నువ్వు వచ్చి ఉంటున్నావు. దేవుని దీవెనలు పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని కృపను పొందుకోవాలని, కృపాక్షేమములు కావాలని, కృపాక్షేమములు నీ వెంట రావాలని, చిరకాలము దేవుడు నీ గృహములోను నీ యొక్క హృదయములోను ఉండాలని, నిన్ను దీవించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నటువంటి దేవుడు. ఈ 2013 సంవత్సరంలో నీకన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. అందుచేతనే అబ్రహామును చూపించాడు మనకి. అబ్రహామును పిలిచినప్పుడు మాట విన్నాడు. నీవు కూడా మాట విన్నట్లయితే, నేను కూడా మాటలు విన్నట్లయితే ఈ 2013 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడని, ఈ నూతన సంవత్సరంలో మనకి గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన. ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయినాయి. ఇదిగో 2012 సంవత్సరంలో తెలిసి తెలియక ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసినట్లయితే దేవుని దృష్టిలో ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ 2013 సంవత్సరంలో నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తిగా, మారు మనసును పొందినటువంటి వ్యక్తిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడి, నీ మనస్సు మారి నూతన పరచబడి దేవునిలో ఉన్నట్లయితే దేవుడు ఆ దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ దేవుని మాట వినకపోయినట్లయితే, దేవునిలో నీవు లేకపోయినట్లయితే శాపాలు మన వెనకే ఉంటాయి నీ ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, నీకేది కావాలి? నీకు మేలు కావాలా? మీకు దీవెన కావాలా? మీకు ఆశీర్వాదం కావాలా? బహు భయంకర దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నాం. 2012లోనూ ఏదో అయిపోతుంది ఈ ప్రపంచమంతా అని ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నటువంటి సమయంలో దేవుని కృప ఇంకా మన మీద ఉంది. అందుచేతనే ఏమీ కాకుండా మనందరినీ దేవుడు 2013 సంవత్సరంలోనికి 2వ గంటలోనికి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మన మీద ఎట్లా ఉందంట? దేవుని కృప హెచ్చుగా ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 117వ కీర్తన 1వ వచనంలో మాట్లాడటం చదువుకుందాం. 117వ కీర్తన, మన ఎడల హెచ్చుగా ఉన్నది వాని విశ్వాసత నిరంతరము నిలిచెను. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడు. యెహోవా కృప, దేవుని కృప మన ఎడల ఇంకా హెచ్చుగా ఉన్నదంట. ఎందుచేతనంటే
నీవు నేను మనమందరం నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. అందరూ అంతటను మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని పరలోక వారసులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల దేవునిలో ఉన్నట్లయితే వాడొక నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా మార్చబడతారు ప్రియులారా. 31వ తేదీన మధ్యాహ్నం చూసినట్లయితే 8 మంది బాప్తిసం తీసుకున్నారు. వారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నారు. నూతనంగా సియోను ప్రార్థనా మందిరంలో కట్టబడిన బాప్తిసం తొట్టిలో మొదటిసారిగా 8 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు 8 మంది రక్షణ పొందారు? 8 మంది ఎప్పుడు రక్షణ పొందారు? మీకు ఉందా బైబిల్ గ్రంథంలో? నోవహు కాలంలో ఎంతమంది వాళ్ళ ఉన్నారంట? 8 మంది ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి దినాన చూసినట్లయితే 8 మంది బాప్తిసం తీసుకొని ప్రభువులో సంఘములో చేర్చబడ్డారు. దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. దేవుని కుమారులుగా చేయబడ్డారు. దేవుని కుమార్తెలుగా చేయబడ్డారు. ఇదిగో పాత వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, నూతన వ్యక్తులుగా జీవించడానికి వారు నిర్ణయించుకొని వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. ఇంకా ఎవరైనా దేవుని బిడ్డలుగా కాకుండా ఉన్నట్లయితే ఈ దినాన్ని, ఈ యొక్క 2013 సంవత్సరంలో సమయం ఉండగానే నువ్వు మార్చబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు బహుగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, యాకోబును ఆశీర్వదించినట్లుగా, మన పితరులను ఆశీర్వదించినట్లుగా, మనలను ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము ఇస్సాకు యాకోబు పట్ల అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా, ఇజ్రాయేలీల పట్ల ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన పట్ల, మన బిడ్డల పట్ల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా సియోను ప్రార్థనా మందిరంలో స్తుతుల సింహాసనం మీద ఆశీనుడిగా ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మనం ప్రభు దగ్గరికి వచ్చాము. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన 2 చేతులు మన మీద ఉంచి మనల్ని దీవించనున్నాడు, మనల్ని ఆశీర్వదించనన్నాడు. మనల్ని దీవించి ఆశీర్వదించి ఇది మొదలుకొని నిరంతరము కూడా ఈ దీవెనలన్నీ కూడా మీ మీదికి సంప్రాప్తం అవుతాయని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, మాట తప్పని దేవుడు, మారని దేవుడు. ఆ దేవుణ్ణి మనమందరం కూడా మనసారా మన హృదయాల్ని, మన తలంపుల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవునికి అనుగ్రహింపచేసి, ప్రభువా ఇదిగో నా కుటుంబాన్ని దీవించు నాయన, నా బిడ్డలను దీవించు నాయన, నా బిడ్డలని ఆశీర్వదించు నాయన. ఇదిగో 2013 సంవత్సరంలో ప్రభా నీ కృప సదాకాలము నాతో మాతో ఉండులాగన కృప వెంబడి కృప కుమ్మరించు ప్రభువా అని మనమందరం కూడా ఆ దేవునికి మన హృదయాలను సమర్పించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించే దేవుడు కాబట్టి, ఆ దీవెనలన్నీ కూడా మనకి అనుగ్రహించే దేవుడు కాబట్టి మునుపటి వాటినన్నిటిని కూడా మర్చిపోమంటున్నాడు. వెనుకున్న వాటినన్నిటినీ మర్చిపోమంటున్నాడు. ఇదిగో ఒక నూతన సంవత్సరం నిన్ను ప్రవేశింపచేశాను కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు నూతన తలంపులు రావాలి, నీకు నూతన ఆలోచనలకు రావాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. నువ్వు భయం కలిగి ఉన్నట్లయితే నీ దీవెనలు, ఆశీర్వాదాలు నీ కుటుంబానికి, నీకు, బిడ్డలకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుని మనమందరం కూడా మనసారా మనం తలంచుకొని, ప్రభువా నా కుటుంబాన్ని దీవించిన ఆయన, ఇదిగో 2013 సంవత్సరంలో ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే కుటుంబముగా ఇదిగో నీ కృప నా మీద, మా మీద ఉంచి దీవించి ఆశీర్వదించ ప్రభువా అని మనమందరం కూడా తలలో ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. మరలా మనము 10:30 గంటలకల్లా ఉదయము వచ్చినట్లయితే మనకి నూతన సంవత్సరంలో ఆరాధన ఉంటుంది. ప్రతి వారు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా విందు కూడా సిద్ధపాటు చేయబడతా ఉంది. ప్రతి వారు మీ స్నేహితులను, మీ కుటుంబీకులను అందరినీ కూడా తీసుకుని వచ్చి పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు నందు మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జయము కలిగిన మా యేసయ్య, మీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తివంతుడవు, సర్వాధికారివి. సియోనులో ప్రభువా నీ మహాకృప హెచ్చుగా ఉన్నది కాబట్టి ప్రభువా నీ హెచ్చైన కృప ఇదిగో ఈ నిబిడల మీద అందరి మీద ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభువా. అయా సియోనికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీ దాసుడికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, నీ బిడ్డలకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నన్ను బట్టి నీ దాసురాలను బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి బహుమానం ఇచ్చినటువంటి గర్భఫలాలను బట్టి నీకు స్తోత్రాలు. కుమారుని బట్టి నాయన భార్యను బట్టి ఇచ్చిన కుమారులను బట్టి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. వారి పట్ల చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. కుమార్తెను బట్టి భర్తను బట్టి ఇచ్చిన గర్భఫలాలను బట్టి వారి పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారాన్ని బట్టి కాపుదలను బట్టి క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా నాయన ఇదిగో యవ్వన బిడ్డల పట్ల వారి కుటుంబం పట్ల చేసిన మేలు కొరకు వందనాలు. ఇక్కడ చేరి ఉన్నటువంటి ఇదిగో నీ కుమారులు కుమార్తెలందరి పట్ల వారి కుటుంబాల పట్ల వారి గర్భఫలాల పట్ల నాయన వారికి ఇచ్చిన ప్రతి దాని పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారాన్ని బట్టి కాపుదలను బట్టి క్షేమాన్ని బట్టి మీకే కోట్ల కొలది వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు. అంకిరెడ్డి గుడుములో ఉన్న యవ్వన బిడ్డలను బట్టి కూడా స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా అక్కడ ఉన్న కుటుంబాలన్నిటిని బట్టి వందనాలు. వారి గర్భఫలాలను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి వందనాలు. మీరేమి నామములో ప్రభువా దీవించి ఆశీర్వదిస్తున్నందుకు కోట్ల కొలది వందనాలు. జనములు గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నింపి ప్రభువా మీ ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా కృపెంబడి కృప కుమ్మరించిన ఆయన దినమునకు 7 మార్లు స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంకా యవ్వన బిడ్డలను తీసుకుని వచ్చిన ఆయన ఆత్మచేత నింపి స్తుతించే భాగ్యం దచ్చిన ఆయన స్తోత్రములు నాయన. తోడుకుని వచ్చిన మా ప్రియులందరి కొరకు వందనాలు. నూతనంగా వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. ప్రతి కుమారుని ప్రతి కుమార్తెని పేరున దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన ఆకాశ తూములను విప్పిన ఆయన మీరు దీవించండి ఆశీర్వదించండి. పట్టరాని దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా నీకు వందనాలు. రేపు విందుకి ఇచ్చినటువంటి నాయన ధనాన్ని ఇచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. కుమారుని బట్టి నాయన వారికి ఇచ్చిన బిజినెస్లన్నిటిని బట్టి నాయన మీకు వందనాలు. బిఎస్ఎల్ని బట్టి నీకు వందనాలు. ట్రావెల్ని బట్టి నీకు స్తోత్రాలు. వాహనాలను బట్టి స్తోత్రం నాయన. పొలాలు స్థలాలు అన్నీ ఇచ్చావు ప్రభా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మాకు ఇచ్చావు, దీవించావు, ఆశీర్వదించావు ప్రభా. ఇవన్నీ మీరు ఇచ్చినవే కనుక నాయన వాటన్నిటిలో మీ నామాన్ని గణపరచడానికి హెచ్చించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. అలాంటి దీవెనలు ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయండి ప్రభా. అలాంటి విశ్వాసం దయచేయండి, అలాంటి నమ్మకం దయచేయండి ప్రభా. అలాంటి నాయన అయా మీ యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారిగా వీరందరినీ సిద్ధపరచండి ప్రభా. ఎవరు కూడా దీవెని పొందుకోకుండా వెళ్ళకూడదు ప్రభా. ప్రతి వారు కూడా ప్రభా నిండైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళడానికి కృప వెంబడి కృప కమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి నాయన. ఇదిగో తీసుకుని వచ్చిన నీ బిడ్డల కొరకు ఏలియాను బట్టి తన కుటుంబాన్ని బట్టి వందనాలు. రామకృష్ణను బట్టి తన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే కోట్ల కొలది వందనాలు ప్రభా. కెమెరా తీసుకొచ్చిన రాజును బట్టి ఇక్కడ నీ స్తోత్రాలు. వారి కుటుంబాలను కూడా దీవించిన ఆయన ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన ప్రతి వారిని కూడా పేరున దీవించి ఆశ్రయించి నూతన దీవెనలతోనూ నూతన ఆశీర్వాదాలతోనూ ప్రభా అయా పట్టరాని దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరించి మీ నామునికే ఘనత మహిమలు తెచ్చుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో సియోనులో ఇది మొదలుకొని నిరంతరము ప్రభా నీ బిడ్డలందరూ ఏక కుటుంబముగా నాయన ఏక మనసు ఏక ఆత్మ ఏక స్వభావము దయచేసి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ ప్రభావముతో నాయన మిమ్మల్ని మహింపచ్చి గణపచ్చి హెచ్చించే భాగ్యం ప్రతి వారికి అనుగ్రహింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని మమ్మల్ని అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించి పంపించమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగనుగాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేయండి తన కృపలు భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని 3 సార్లు చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.